జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం ఒక నూతన మలుపు అయితే, ఆ మార్గంలో పరిణతి చెంది అన్ని రకాల రుగ్మతల నుండి, సమస్యల నుండి బయటపడటం అనేది ఆశ్చర్యకరమైన అంశమే కదా. ఆలోచించండి. ఇవాళ లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశిస్తున్నారు, కానీ ఎంతమంది పరిణతి చెందుతున్నారు? ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు? దీని గురించి మనం తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. నేను 2025 సంవత్సరం జనవరి నుండి అంతరంగంలో మార్పును ప్రత్యక్షంగా గమనిస్తూ వచ్చాను. 2025 జనవరి నుండి 2015 సంవత్సరంలో భౌతికపరమైన మార్పు వచ్చింది. 2018 సంవత్సరంలో మానసికంగా మార్పు మొదలైంది. 2021 సంవత్సరం వచ్చేసరికి సంకల్పాలు నెరవేరే స్థాయి నాకు లభించింది. అయితే అది పూర్తి పరిణతి మాత్రం కాదు. 2025 సంవత్సరం జనవరి నుండి శిబిరాలు నిర్వహిస్తూ ఉండటం ద్వారా, ఆధ్యాత్మిక ప్రచారాన్ని కొనసాగించడం ద్వారా అద్భుతమైన మార్పు వస్తుంది. ఇది మరి కొంతకాలం కొనసాగితే అందరూ ఆశ్చర్యపడే విధంగా నా జీవితం మలుపు తిరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే దీనికి మూల కారణం ఏమిటి? వాస్తవానికి సంస్థలను స్థాపించినటువంటి అధినేతలే రుగ్మతలతో బాధపడుతుంటే, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి జబ్బులు తొలగించుకునే విధంగా నా జీవితం కొనసాగటం అనేది ఒక రకంగా అద్భుతమే కదా. అందులో అవి మామూలు జబ్బులు కాదు కదా. కొంచెం ఆలోచించండి. జీనుల యొక్క లోపం వల్ల పుట్టుకతోటే సంచిత కర్మలు బలహీనంగా ఉండి, ప్రారబ్ధం అస్తవ్యస్తంగా ఉండి, అసలు జీవితాన్ని కొనసాగించలేనేమో అనేటటువంటి స్థితిలో నేను బాధలు పడి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గం ద్వారా 100% ఆరోగ్యాన్ని పొందటం అనేది ఒక రకంగా మిరకలే కదా. ఆలోచించండి. అందువలన కొన్ని వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాలి. ఎందుకంటే ఇది రికార్డ్ అయి ఉంటే భవిష్యత్తులో చాలామందికి మార్గదర్శకం అవుతుంది. ఎప్పుడైతే ఒక అంశాన్ని గురించి స్పష్టత ఏర్పడి దాన్ని ప్రపంచానికి అందిస్తామో, మనం పరోక్షంగా వేలాది లక్షలాది మందికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, మార్గదర్శకం చూపించిన వాళ్ళం అవుతాం. అందుకని గత 9 నెలలుగా నాలో శారీరకంగా, మానసికంగా మార్పు రావటానికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి నేను అధ్యయనం చేసినప్పుడు నాకు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం స్పష్టంగా తెలిసిపోయింది. అదేమిటంటే, మా వంశంలో ఆధ్యాత్మిక చింతన కొన్ని శతాబ్దాల నుంచే ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి వ్యక్తులు మా వంశంలో ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి చల్లగొండ పిచ్చయ్య నాయన గారు. ఆయన పుట్టుకతోటే అంగవైకల్యంతో జన్మించారు. 2 కాళ్ళు పూర్తిగా బలహీనంగా ఉండి జన్మించారు.
స్పష్టంగా నడవలేకపోయేవారట. అయితే చదువులో అద్భుతంగా రాణించారు. కొద్దిపాటి చదువుతోటే పాండిత్యాన్ని పెంచుకున్నారు. ఆధ్యాత్మిక చింతనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. పాటలు, భజనలు రాసేవారు. భక్తి గీతాలను వినిపించేవారు. శిష్య బృందానికి మంత్రోపదేశం చేసేవారు. ఆ విధంగా ఆధ్యాత్మిక చింతనలో ఆయన పరిణతి చెందారు. ఈ విషయం నాకు ఇటీవల స్ఫురించింది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దశాబ్దాల తరబడి సాధన కొనసాగిస్తున్నప్పటికీ పరిణతి చెందలేక తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నేను 35 సంవత్సరాల క్రితం ఈ మార్గంలోకి ప్రవేశించాను. అంతకుముందు ఎలా ఉన్నాను? హేతువాదిని, నాస్తికవాదిని. వామపక్ష జాలం బాగా ఉంది. సైన్స్ పరమైనటువంటి అంశాలు అంతరంగంలో నిగూఢంగా దాగి ఉండటం వల్ల ఆధ్యాత్మికతను వ్యతిరేకిస్తూ వచ్చేవాడిని. ఆధ్యాత్మికతను అనుసరించలేదు, పైగా వ్యతిరేకిస్తూ వచ్చాను. అలా వ్యతిరేకించిన వ్యక్తిని ప్రస్తుతం ఈ స్థితికి, ఈ స్థాయికి రావటం ఏంటి? ఎలా సాధ్యమవుతుంది? అందువలన మా తాతగారి యొక్క జీవితాన్ని ఒకసారి నేను సమీక్షించుకుంటే ఆయన వారసత్వమే నాకు లభించిందేమో అనిపించింది. ఎలాగా? ఆయన భౌతికంగా బాగాలేరు, కానీ అద్భుతమైన పాండిత్యం ఉంది కదా. కొంతమందికి మంత్రోపదేశం చేశాడు కదా. భక్తి గీతాలు, భజనలు ఆలపిస్తూ ఉన్నారు కదా. ఆధ్యాత్మిక ప్రచారం చేశారు కదా. కొంతమంది కళాకారుల ద్వారా నాటకాలు వేయించారు. ఆయన గురించి కొన్ని గ్రామాల వాళ్ళు ఒక గొప్ప గురువుగా చెప్పుకునేవారట. విశేషం ఏమిటంటే ఆయన పరంపదించిన తర్వాత ఆయన కుమారులు ఒక గుడి కట్టించారు. ఆ గుడి కట్టించి దాదాపుగా 150 సంవత్సరాలైంది. పైగా ఆయన ఆరాధనా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అనేక మంది సాధువులు, ఆధ్యాత్మిక చింతనాపరులు, గురువులు, స్వామీజీలు, బాబాలు, సన్యాసులు వచ్చి 2 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై దాని గురించి అందరూ చర్చించుకునేవాళ్ళు. ఈ విషయం నాకు ఎలా తెలిసింది? ఇటీవల కాలంలో నేను చిన్నప్పుడు అటువంటి సాధువుల యొక్క సమ్మేళనానికి హాజరు కావటం, వాళ్ళతో కలిసి ఉండటం అనేది గుర్తుకొచ్చింది. పైగా ఆయన కట్టించినటువంటి గుడి ఇప్పటికీ ఉంది కదా. అది రాతి కట్టడం, పటిష్టంగా కట్టారు. ఇప్పటికీ అది మా ఊళ్ళో ఉంది. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సిడెంటల్. అది ఆకస్మికంగా లభించింది కాదు. నా పూర్వజన్మ సుకృతం వల్ల లభించింది. అదృష్టవశాత్తు నేను అటువంటి వంశంలో జన్మించడం వల్ల నాకు ఈ గురుపీఠం లభించింది. దానికి న్యాయం చేయగలిగాను. ఆయన అద్భుతంగా చదువులో రాణించాడు కదా. నేను అదే విధంగా చదువులో బాగా రాణించాను కదా. ఆయనకి అంగవైకల్యం ఉంది. నాకు పుట్టుకతోటే అనేక రకాల జబ్బులు ఉన్నాయి. కానీ నేను విద్యలో బాగా రాణించి ఎంఎస్సిలో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి జూనియర్ లెక్చరర్గా ముందు వృత్తిని ప్రారంభించాను. ఆ తర్వాత డిగ్రీ కళాశాలకు ప్రమోషన్ వచ్చింది. ఆర్థికంగా పూర్తిగా స్థిరపడ్డాను. ఈ విషయాలన్నింటినీ నేను సమీక్షించుకున్నప్పుడు నా జీవనంలోనే ఆధ్యాత్మికత ఉంది.
నా అంతరంగంలోనే ఆధ్యాత్మికత ఉంది. మా పూర్వీకులలో ఆధ్యాత్మికత ఉంది. అది నాకు వారసత్వంగా సంక్రమించింది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి గురూజీగా శిక్షణ పొంది గురుపీఠాన్ని అధిరోహించి ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నప్పుడు మేధావులు విపరీతంగా ఆకర్షింపబడ్డారు. వందల వేల మందికి మంత్రోపదేశం అందించాం. ఏ సెంటర్కు పోయినా సరే 1000 మందికి తక్కువ ఉండేవాళ్ళు కాదు. ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వేస్తూ ఉండేది. నా భాష సరిగా ఉండదు, నా ఆలోచన విధానం సరిగా ఉండదు, నా ముఖ కవళికలు కూడా ఆకర్షణీయంగా ఉండవు. సాదాసీదా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నేను గురూజీని కావటం ఏంటి? ఇంతమంది శిక్షణ తరగతులకు ఆకర్షింపబడటం ఏంటి అనే దాని గురించి ఆశ్చర్యపడేవాడిని. కానీ ఇటీవల కాలంలో నేను గ్రహించింది ఏమిటంటే, కొన్ని శతాబ్దాల నుండి మా వంశంలో ఆధ్యాత్మిక చింతన అనేది ఉంది. మా తాతయ్య గారి యొక్క ప్రభావం నా మీద ఉంది. అదే సమయంలో మరొక తాతగారు రామచంద్రయ్య గారు ఆయుర్వేద వైద్యం చేసేవారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయన నాడి పట్టుకొని జబ్బును గ్రహించి పరిష్కారం చూపేవారు. కొన్ని దశాబ్దాల వరకు ఆయన ఆ వైద్యంలో అనేక మందికి సేవలు చేశారు. మనిషి కూడా బ్రాహ్మణుడిలాగా ఉండేవాడు. ఆయన దగ్గర కూర్చొని నేను అనేక కథలు వినేవాడిని. ఆయన నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని నాకు ఎన్నో విషయాలు తెలియజేసేవారు. చూసారా, నా ఆధ్యాత్మిక పరిణతికి మూల కారణం ఎక్కడుందనేది ఇప్పుడు అర్థం చేసుకోండి. స్వయం కృషి అవసరమే, కానీ పూర్వజన్మల సుకృతం కూడా ఉండాలి కదా. పూర్వజన్మల సుకృతం లేకుండా స్వయం కృషి ఉన్న జీవితం ఎక్కడో ఒక చోట గాడి తప్పే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ పూర్వజన్మ సుకృతం ఉన్నా ఈ జన్మలో దాన్ని విస్మరించేటట్లయితే శారీరకంగా మానసికంగా మార్పు కలిగే అవకాశం లేదు కదా. నేను ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందడానికి మూల కారణం నా స్వయం కృషే కాదు, ఆధ్యాత్మిక ప్రచారం కాదు, శిక్షణ తరగతుల రూపొందించడం కాదు, నిర్వహించడం కాదు, పుస్తకాలను రచించడం కాదు. ఇది జీనుల ద్వారా నాకు గత జన్మల నుండి సంక్రమించింది. మరొక విశేషం ఏంటంటే, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా బ్రహ్మోపదేశం పొందారు. మా నాన్నగారు కూడా కొన్ని రకాల జబ్బులకి వైద్యం చేస్తూ ఉండేవారు. ఆయన టీచర్గా పనిచేశారు, చదువుకున్నారు, అద్భుతంగా పాటలు పాడతారు, తత్వాలు పాడతారు, సత్సంగాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా నాకు సంక్రమించినటువంటి ఆధ్యాత్మిక వరమే కదా. అందువల్ల నేను పరిణతి చెందే కొద్దీ అటువంటి విషయాలు మొత్తం గుర్తుకొచ్చినప్పుడు వాటిని గురించి అందరికీ తెలియజేయాలనేటటువంటి బాధ్యతతోటి ఈ విషయాలను మీకు వెల్లడిస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గం చాలా గొప్పది, అందులో సందేహం లేదు. కానీ పరిణతి చెందాలంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి కదా. అది నాకు లభించింది, నా జన్మ ధన్యమైంది. అందుకే నేను అద్భుతంగా ఆధ్యాత్మికతను సశాస్త్రీయ పందాలో సాంకేతిక పరంగా అందించేటటువంటి అవకాశం కలిగింది. ఇంతకు మించినటువంటి సౌభాగ్యం ఏముంటుంది? ఓకే. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.